హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి బీసీఎం పిల్ల. భద్రాచలంలో ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. పిల్లలు బాగా గోల్ చేస్తున్నారు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి, అందుకని అక్కడికైతే వెళ్ళాము. అక్కడ చాలా అయితే టాయ్స్ అంటే ఉంటాయి కదా, రంగుల రత్నం, జారుడు బల్ల, స్వింగ్, తిరిగేది అన్నీ చాలా రకాలైతే పెట్టారు కిడ్స్ ఆడుకోవడానికి. ఇక్కడైతే ఒకటి వాటర్ బోటింగ్ లాగా అయితే పెట్టారు పిల్లలకి. ఆ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే టికెట్స్ తీసుకొని అక్కడ ఉంటే 10 మినిట్స్ ఈచ్ పర్సన్ అనమాట. ఒక్కొక్క కిడ్కి 10 మినిట్స్ టికెట్స్ తీసుకొని వచ్చి అక్కడ నిలబడితే వాళ్ళు 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇస్తారు. కిడ్స్ సేఫ్టీ చూసుకొని, అంటే లోపల ఒక పర్సన్ ఉంటారు. మరి చిన్నపిల్లలు అయితే బోటింగ్ రాదు కదా, కొంచెం నడపగలరు అనుకునే వాళ్ళే వెళ్తారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటర్ బోటింగ్లో. అక్కడ చూసారు కదా 2-3 మెంబర్స్ అయితే ఉంటారు లోపల. పిల్లల్ని అటు ఇటు అంటే వాళ్ళు తెలియదు కదా ఎట్లా నడపాలి ఏంటి అని చెప్పేసి, ఒకరికొకరు గుద్దుకొని అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటారు. దాన్ని చూసుకొని వాళ్ళని అటు ఇటు జరుపుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు త్రో చేసుకుంటూ అటు ఇటు అంటే స్క్రోల్ చేస్తారనమాట. స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ వీల్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు ఆ బాబుని ఎడుతున్నాడు కదా, తినైతే మా బాబు దీక్షిత్ రెడ్డి. వీడికైతే వాటరింగ్ చాలా ఇష్టం. తినకనే కాదు, కిడ్స్లో చాలామంది పిల్లలకి వాటరింగ్ అంటే చాలా ఇష్టం. వాటర్తో ఆడడం చాలా సరదా కదా. చూడండి అటు ఇటు లాగుతున్నాడు. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. మా బాబు అయితే మరీ అసలు, ఇక్కడ వస్తుంది కదా రెడ్ టీ షర్ట్, తిని మా పాప మనస్వి. మిగతా కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ బోటింగ్ చేస్తున్నారు. పేరెంట్స్ అందరూ అయితే చుట్టూ నిలబడి చూస్తున్నారనమాట వాళ్ళ బోటింగ్. ఒక్కొక్కరు టైమింగ్ అయిపోయిన తర్వాత దించేసి నెక్స్ట్ పర్సన్ అయితే 10 మినిట్స్ అట్లా ఎక్కిస్తూ ఉంటారు. కానీ చాలా రష్ ఉంది, నైట్ టైం కదా. ఇంకా చాలామంది పిల్లలు, ఎక్కువ కిడ్స్ ఏంటంటే బోటింగే ఇష్టపడి బోటింగ్ దగ్గరే ఉండిపోతున్నారు కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అక్కడ. చాలా టైం పట్టింది. మేమైతే టికెట్స్ తీసుకొని క్యూలో నిల్చొని ఇంకా ఎప్పుడు వస్తుంది అని వీళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మీదట నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా బోటింగ్ అంతా చూసుకున్న తర్వాత కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అటు పక్కన చూసారు కదా, దాని మీద అయితే ఒక 3 మెంబర్స్ కూర్చుంటే సర్కిల్ అవుతుంది, రొటేట్ అవుతూ ఉంటుంది అటు ఇటు పైకి కిందకి. అసలు అది ఎక్కామండి, కళ్ళు అయితే తిరిగినాయి బాగా. చాలా భయం వేసింది అసలు, చాలా బాగా కొత్తగా అనిపించింది. పిల్లలే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళకి మాకే కొంచెం భయపడి కళ్ళు తిరుగుతున్నట్టు అయిపోతుంది. ఇక్కడ మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటరింగ్. చూడండి బోటింగ్, జారుడు బల్ల, మళ్ళీ స్వింగ్ ఉంటుంది కదా, అంటే సర్కిల్ లాగా ఒకటి ఉంటుంది. దాని మీద వీళ్ళు జంప్ చేస్తుంటే చాలా పైకి అంటే హైట్కి ఎగురుతారు. అదొకటి. రంగుల రత్నం అంటారు కదా, రౌండ్గా తిరుగుతుంది అది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా పెట్టారు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అసలు మనకి పిల్లలకి కొంచెం ఆడుకొని ఆకలిస్తూ ఉంటుంది కదా, ఆలూ చిప్స్ అని, పూరి చిప్స్, బజ్జీ, బోండా, స్నాక్స్, అట్లా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఐస్ క్రీమ్స్, మెయిన్ పిల్లలు ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఇష్టపడతారు. మా పిల్లలు కూడా ఐస్ క్రీమ్ తీసుకొని తినేశారు బోటింగ్ అయిపోయిన తర్వాత. చూడండి మనసి వచ్చి దీక్షితుని ఢీ కొట్టేస్తుంది తన బోటింగ్ని. తిప్పు నాన్న దీపు అని చెప్తుంది, వాడేమో అందరినీ చూస్తూ ఉన్నాడు. అగో వీళ్ళు ఉన్నారు కదా, స్ట్రక్ అయిన పిల్లల్ని అటు ఇటు రొటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్పేస్ ఉండాలి కదా, అందరూ ఒక దగ్గరికి వచ్చేస్తూ ఉంటారని చెప్పేసి స్పేస్ ఉండాలి అని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.